నిన్ను వీడని కేసును నేనే అంటూ గాంధీ ఫ్యామిలీని వెంటాడుతోంది నేషనల్ హెరాల్డ్ కేసు. సోనియా, రాహుల్ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చింది ఈడీ. అంతకుముందు వందల కోట్ల రూపాయల ఆస్తుల సీజ్కు రంగం సిద్ధం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతల్ని కలవరపెడుతున్న ఈ కేసు బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఫైట్ బ్యాక్ అంటోంది. ఇవాళ దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీసుల ముందు ధర్నాలకు పిలుపునిచ్చింది పార్టీ. కొన్నేళ్లుగా గాంధీ పరివార్ను నేషనల్ హెరాల్డ్ కేసు పరేషాన్ చేస్తోంది. హెడ్లైన్ వార్తలుగా మారి హెడేక్ తెప్పిస్తోంది. ఈ కేసులో సోనియా, రాహుల్ పేర్లను ఈడీ ఛార్జిషీట్లో చేర్చడం హీట్ పెంచుతోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. దేశవ్యాప్తంగా అన్ని ఈడీ ఆఫీసుల ఎదుట ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేషనల్ హెరాల్డ్ కేసును తవ్వి తీయాలంటే కొన్ని దశాబ్దాల ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాలి. 1938లో అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పత్రిక నిర్వహణ కొనసాగింది. 2008లో నేషనల్ హెరాల్డ్ పత్రిక మూతపడే నాటికి 90.25 కోట్ల మేర కాంగ్రెస్ పార్టీకి ఏజేఎల్ బకాయి పడింది. 2010లో యంగ్ ఇండియన్ లిమిటెడ్ అనే సంస్థ పుట్టుకొచ్చింది. రాహుల్ గాంధీ ఆ సంస్థ డైరెక్టర్. రాహుల్ తో పాటు సోనియా గాంధీ, కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్ ఆ సంస్థ భాగస్వాములు. తనకు బకాయి పడ్డ ఏజేఎల్ ను యంగ్ ఇండియన్ లిమిటెడ్ కు అప్పగించింది కాంగ్రెస్. దీనికి గాను కాంగ్రెస్ పార్టీకి 50 లక్షలు చెల్లించింది యంగ్ ఇండియన్ సంస్థ. నేషనల్ హెరాల్డ్, ఏజేఎల్ అప్పులు, ఆస్తులు అన్నీ యంగ్ ఇండియన్ లిమిటెడ్ సొంతమయ్యాక ఈ మొత్తం వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. నేషనల్ హెరాల్డ్ విషయంలో భారీ కుంభకోణం జరిగిందని, సోనియా, రాహుల్ కు దీనిలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సుబ్రహ్మణ్య స్వామి 2012లో ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏజేఎల్ కు ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా 2000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను యంగ్ ఇండియన్ లిమిటెడ్ పేరుతో కారు చౌకగా గాంధీ కుటుంబం స్వాధీనం చేసుకుందంటూ స్వామి ఆరోపించారు. ఈడీ తన దర్యాప్తులో సోనియా, రాహుల్ కు ఉద్దేశపూర్వకంగా ప్రయోజనం చేకూర్చడానికి యంగ్ ఇండియన్ సంస్థ పనిచేసిందని ఆరోపించింది. అయితే ఏజేఎల్ కు 90.25 కోట్లను వడ్డీ లేని రుణంగా ఇచ్చినందున అది సక్రమే అని కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంది. ఏజేఎల్ తమ అనుబంధ సంస్థే అని, మూతపడిన సంస్థను, దానికి చెందిన పత్రికలను పునరుద్ధరించడం పార్టీ బాధ్యతగా పేర్కొంది. యంగ్ ఇండియన్ లిమిటెడ్ దాతృ సంస్థ మాత్రమే అని, లాభార్జన ఉద్దేశం లేదని కాంగ్రెస్ వాదన వినిపిస్తోంది. అయితే ఇప్పటికే హీట్ పెరిగిపోయిన ఈ కేసు నెక్స్ట్ ఏ రూట్లో వెళ్తుందో చూడాలి.